నేను ఏడికెళ్ళినా బయటకెళ్ళొద్దు అని చెప్పేసి అని అంటున్నాడు. ఎవరితో వెళ్ళినా కూడా వద్దు 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 అంటుండే. అట్లీస్ట్ బయట ఫ్రెండ్స్ ఎవరో లేరు, టీం వాళ్ళతోనే కదా బయటకెళ్తున్నా అని అంటే, టీం వాళ్ళతో కూడా నువ్వు పోవాల్సిన అవసరం లేదు అని అంటాడు. ఇప్పుడు బాయ్స్తో వెళ్ళినాను అనుకో, ఆ ప్రాబ్లం అనుకుందాము, చిటిక్ డ్రైవింగ్ వస్తుంది, నేను ప్రొటెక్టివ్గా చూసుకుంటున్నామో. గర్ల్స్తో కూడానా? ఇప్పుడు ఏమైనా వద్దంటే ఏం ప్రాబ్లం ఏమన్నా? ఎందుకు వద్దంటావు? అంటే టీం వాళ్ళతో బరాబర్ అంట. నేను ఏమైనా నీకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా దానివల్ల అంటున్నా. అప్పుడు మరి నువ్వే అసలు అరవగా ఒక నిమిషం మాట్లాడుతున్నా, నేను మాట్లాడినా అని ఒకసారి ఆల్రెడీ ఇష్యూ అయింది కదా. దాన్ని బట్టి నేను ఏమన్నా ఎవరితో పోయినా కూడా మీరు గలీజ్ అనుకుంటారు. నువ్వే చాలాసార్లు ఇప్పుడు బయట ఎక్కువ తిరగనరా, వీళ్ళు చేసే పనులు అట్లుంటే తిరగనీ కానీ డ్రెస్సులు చక్కగా వేసుకోరు ఫస్ట్ థింగ్. నాకు అర్థం కావట్లేదు ఆయనకి ఎందుకు చెప్తున్నావు పోనాకి ఇవన్నీ. ఆయనకు చెప్తే నీకు ఈ ప్రాబ్లం ఏంది చెప్పవా? ప్రాబ్లం అయితే అది నువ్వు మరి నన్ను అడిగేటోడు ఇంకా ఎవరు లేరు కాబట్టి చెప్తా నేను. ఎందుకన్నా మాట్లాడుతాను డౌట్ ఉంది. బైక్స్ మీద పోయేటప్పుడు అరవగంచి నాకు ఏడిపోతుంది. ఏడు ఎవరికి చెప్తుంటే అసలు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నైనితో ముచ్చట్లు. వెల్కమ్ బ్యాక్ గైస్. వీడియోని కాదు, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడదామని అనుకుంటున్నా. లైక్ నాకు వంశీకి ఉన్న రిలేషన్ పరంగా నేను అది ప్రాబ్లం కాదు, అండర్స్టాండింగ్ లేక. అదేంటి అని అంటే, నేను ఏడికి వెళ్ళినా బయటకు వెళ్ళొద్దు అని చెప్పేసి అని అంటున్నాడు. ఎవరితో వెళ్ళినా కూడా వద్దు 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 అంటుండే. అట్లీస్ట్ బయట ఫ్రెండ్స్ ఎవరో లేరు, టీం వాళ్ళతోనే కదా బయటకు వెళ్తున్నా అని అంటే, టీం వాళ్ళతో కూడా నువ్వు పోవాల్సిన అవసరం లేదు అని అంటాడు. అన్న అని చెప్పేసి పిలిచి మాట్లాడినా కూడా అన్న వాళ్ళతో కూడా నువ్వు పోవాల్సిన అవసరం లేదు అని అంటాడు. ఆయనకు చెప్పకుండా ఏడికి పోవద్దు, అసలు ఆయన లేనప్పుడు అసలు కాలు బయటకు పెట్టొద్దంట, లేకపోతే ఇంకా ఆయన తీసుకెళ్తేనే బయటికి వెళ్ళాలంటే, ఇంకా లేకపోతే అసలు పోవద్దని చెప్తున్నాడు. ఇప్పుడే ఇట్లుంటే పెళ్ళైన తర్వాత కూడా ఎట్లా ఉంటుందో లైఫ్ అని చెప్పేసి ఇమాజిన్ చేసుకుంటే చాలా భయం వేస్తుంది. అంటే అనుమానమా ఇంకా నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఏమంటాడు అని అంటే, నువ్వు అసలు ఎవరితో పోవాల్సిన అవసరం లేదు, నీకు అసలు బయటకు పోయి ఆ పని అవసరం లేదు, కావాలంటే నేనే తీసుకొని వస్తా, కానీ నువ్వు ఎవరితో పోవద్దు అని చెప్పేసి మాట్లాడుతుండు. సేమ్ ఇదే ప్రాబ్లం గురించి శ్రీప్రభతో మాట్లాడదామని అని అనుకుంటున్నా. రండి శ్రీ, మాట్లాడాలి. లేవు లే. కంప్లైంట్ అయితేనే లేచి మాట్లాడతావా? నీ కంప్లైంట్ మళ్ళీ ఎవరితో పెట్టుకున్నావు? నేను ఎవరితో ఏం లొల్లి పెట్టుకోలేదు శ్రీ, మరి వంశీ గురించి. నా కెమెరా ఎందుకు కంప్లైంట్ అయింది? ఆయన నిజాలు మాట్లాడాడు, అప్పుడైతేనే నిజాలు మాట్లాడతాడు. అయితే మా రిలేషన్ స్టార్ట్ అయ్యి 2 yearsకి దగ్గర అవుతుందా. అయితే వంశీ ఇప్పుడు టీంలో నుండి కూడా దగ్గర నేను 4 years నుండి ఉన్నాను. వెస్టర్న్ ప్లాజాలో ఉన్నప్పుడు మనం ఒక్కటే ఉంటుండే కదా, అప్పుడు బయటకి పోకపోతుండే. ఈడికి వచ్చిన తర్వాతకి అన్ని ఇబ్బంది అవుతుంది కదా. ఎడికన్నా బయటికి వెళ్ళినాను అనుకో, ఇప్పుడు అన్న వాళ్ళే కదా అందరూ, ఎడికన్నా బయటకు వెళ్తే నువ్వు అసలు ఎందుకు వెళ్తావు, బయటకు ఎందుకు పోతావు, నేను లేనప్పుడు పర్మిషన్ తీసుకోవాలని తెలియదా? అసలు చెప్పవచ్చుగా. చెప్తాను బయటికి, మీన్స్ పెద్ద కాదు, ఈ షాప్కి అక్కడికైనా సరే చెప్పిపోవడానికి రాదా అని చెప్పేసి, తర్వాత నీకు అసలు ఎవరి మీద ఏం నమ్మకం ఉందని చెప్పేసి వెళ్ళిపోతున్నావు, అసలు నువ్వు ఎందుకు పోతున్నావు, నేను ఉన్నా కదా, నేను తీసుకొస్తా కదా అని అంటే అట్లా అంటాడు. అదే చెప్తున్నా, పోదాము అని అంటే ఏమొద్దు అదే మళ్ళీ అని చెప్పేసి అదే మాట్లాడతాడు. ఆయననే తీసుకొస్తాను మాట్లాడతాడు కదా. మళ్ళీ తర్వాత ఎందుకు అవసరం ఇప్పుడు అని చెప్పేసి మళ్ళీ ఆయన మాట్లాడతాడు ప్రతిసారి. ప్రాబ్లం ఏంటి? అది అనుమానమా ఇంకొకట తెలుస్తలేదు. టీం వాళ్ళతో కూడా పోవద్దంట. నాకు బయట ఫ్రెండ్స్ ఎవరు లేరు, అది మీకు కూడా ఏమో. నాకు బయట ఫ్రెండ్స్ ఎవరు లేరు అని మీకు తెలుసు ఆల్రెడీ. ఇంకా తర్వాత ఉన్నోళ్ళు ఇక్కడనే ఫ్రెండ్స్ అని చెప్పేసి టీంలో ఎవరు లేరు నాకు. గర్ల్స్తో నేను చిట్టి వెళ్ళిపోయినా కూడా అదే ప్రాబ్లం.
ఇప్పుడు బాయ్స్తో వెళ్ళినాను అనుకో ఆ ప్రాబ్లం అనుకుందాము, చిటిక్ డ్రైవింగ్ వస్తుంది. అవ్వ నేను ప్రొటెక్టివ్గా చూసుకుంటున్నామో. గర్ల్స్తో కూడానా? బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్త చెప్పాడు ఎవరన్నా సరే. అవును జాగ్రత్త, నువ్వు కూడా చెప్తావు అందులో అట్లా ఉండదు. ఇప్పుడు నేను చిట్టి ఇట్లా పోతున్నాము అని అంటే ఏం చేస్తాడు, సరే జాగ్రత్తగా వెళ్ళి రండి అని అంటావు. నాకు తెలియదు. ఏమైందిరా? ఏమన్నా పిల్లని అప్లైస్ కంప్లైంట్ ఇస్తుందిరా. పొద్దున టాపిక్ కాదు, ఈ మధ్య కొత్త కొత్త బిహేవ్ చేసే దాని గురించి. ఏం చేసిన నేను? ఏడికి వెళ్ళినా వెళ్ళొద్దు, టీములతో వెళ్ళొద్దు, అన్న వాళ్ళతో వెళ్ళొద్దు. ఇప్పుడు ఏమైనా వద్దంటే ఏం ప్రాబ్లం ఏమన్నా? ఎందుకు వద్దంటావు? అంటే టీములతో బరాబర్ అంట. నేను ఏమైనా నీకేమైనా ప్రాబ్లం అవుతుందా దానివల్ల అంటున్నా. ఎందుకు సీరియస్ అవుతున్నావురా? ఏదో వచ్చి మరి ఏంది ఇప్పుడు, ఏంది పంచాయతీ ఏంది అంటే ఇప్పుడు ఇట్లుంటే పెళ్ళైన తర్వాత ఎట్లనే ఉంటాను అంటారా? నీ సేఫ్టీ కోసమే నాకేం అవసరం అన్న వాళ్ళతో ప్రొటెక్టివ్, అన్నానే పిలిచేటోళ్ళతో కూడా ప్రొటెక్టివా ఉంటుంది అంటారా? నాకు అన్న అని పిలిచారంటే నీ హార్ట్ ఫ్లో నువ్వు అన్న అని పిలుస్తున్నావు, వాళ్ళ హార్ట్ ఫ్లో నీ చెల్లి అనుకుంటారా అనుకోండి. నీకేం తెలుసు? అది అబ్బాయిలకు మాకు తెలుస్తుంది అది. సో మూసుకొని చెప్పింది నువ్వు. ఆయన బాగానా నీకు తెలియదు. ఇప్పుడు ఆయన చెప్తున్నావు. ఆయన ఈ టాపిక్ ఒకటే కాదు, మరి చిటితో బయటకు వెళ్ళినా కూడా బయటకు వద్దు అని అంటావు. మరి ఆడపిల్లలు ఇద్దరు పోతే ఎట్లుంటుంది? ఆల్రెడీ ఒకసారి అయింది పంచాయతీ. మరి నీతో నువ్వు తీసుకెళ్తాను మాట్లాడినప్పుడు మరి నువ్వే అసలు అరవగా ఒక నిమిషం మాట్లాడుతున్నా. నేను మాట్లాడినా నీట్ గా మాట్లాడదు. ఏంది కథ? కూల్గా మాట్లాడినందుకు ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెప్తున్నావు? కంప్లైంట్ ఇస్తున్నందుకు. నేను కంప్లైంట్ ఇవ్వట్లేదు, ప్రాబ్లం అయింది నీది అని చెప్పి సార్ట్ ఇట్ అవుట్ చేసుకుందామని వచ్చిన. ఏం సార్ట్ ఇట్ అవుట్ చేసుకో? ఇప్పుడు నువ్వు తీసుకో. అవును సార్ట్ ఇట్ అవుట్ చేసుకోవాలంటే నువ్వు నేను మాట్లాడుకోవాలి. ఆయన అన్నకి ఎందుకు చెప్తున్నావు? మరి ఇంట్లో ఉంటా కదా, ఇప్పుడు టీమ్ మెంబర్స్ తోనే మాట్లాడతా పోవద్దు అని. ఆయన ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు చెప్పు దానికి అంటున్నా. నేను చెప్పాలి కదా ఆయనకి చెప్పాల్సిన అవసరం ఏంది? నాకు ఎందుకు ప్రొటెక్టివ్ లే కనిపిస్తలే, అనుమానం లే కనిపిస్తుంది. అనుమానం పడితే వాడు ఇట్లా ఉన్నాయి తరా ఎమ్మటి ఉంటాడు 24 గంటలు. నువ్వు అట్లనే చేస్తున్నావు కదా. నేనే అలా చేయట్లేదు, అర్థమైందా? నేను చెప్పేది నేను తీసుకెళ్తా అన్నప్పుడు సీరియస్ అవుతాడు శ్రీ. కూల్ చెప్పాలి. నేను ఎంత మంచిగా వచ్చి మాట్లాడుతున్నా. సంబంధం లేదు. సరే బయటకు వేరు, నేనే పంపిస్తాను ఎవరినైనా కూడా తోడు. నేను పంపించే పోండి అని చెప్తా. కానీ ఒకసారి ఆల్రెడీ ఇష్యూ అయింది కదా, దాన్ని బట్టి నేను ఏమన్నా ఎవరితో పోయినా కూడా మీరు గలీజ్ అనుకుంటారు. నువ్వే చాలా సార్లు ఇప్పుడు బయట ఎక్కువ తిరగనరా, వీళ్ళు చేసే పనులు అట్లుంటే తిరగనీ. కానీ డ్రెస్సులు చక్కగా వేసుకోరు ఫస్ట్ థింగ్. అట్లా వేసుకొని పోయినప్పుడు ఎట్లుంటది వాళ్ళకి? చూస్తాడు ఏమనుకుంటాడు? దాని గురించి తప్పేమన్నా? అవును నేను ఉన్నా అనుకో, ఆ సర్లే బాయ్ ఫ్రెండ్ పక్కన ఉన్నాడు ఏమనొద్దు అన్న పాయింట్ ఉంటుంది. ఓన్ పడితే అని తీసుకుని పోతే వాడు ఎట్లా చూస్తాడు? వాళ్ళు ఏమంటారు తెలుసా? వాళ్ళు ఏమంటారు తెలుసా? మళ్ళీ వచ్చి ఇట్లా రెడీ అయింది వీళ్ళతో తిరుగుతుంది అని అనరా? వాళ్ళే అంటారు మళ్ళీ వచ్చిన వాళ్ళు. ఆ టాపిక్ ఒకటే కాదు వంశీ, ఏదైనా అంటారా? నేను ఇప్పుడు నువ్వు ఆయన చెప్పాల్సిన అవసరం నన్ను ఎందుకైతే అసలు నువ్వేం వినవాలి అవసరం లేదన్న ఫోను. నేను చెప్తున్నా వినట్లేదు కాబట్టి టీం వాళ్ళతో ప్రొటెక్టివ్ అందుకే పంపించట్లేవు. అంటే టీం వాళ్ళ మీద నీకు నమ్మకం లేదు. మరి తర్వాత నేను చిట్టి వెళ్ళిపోయినా ఈ షాప్ దగ్గరకైనా నీకు బాధనే. నువ్వు తీసుకెళ్తా అని చెప్పినప్పుడు నువ్వైనా తీసుకెళ్ళాలి కదా. అవును నేను ధరనే ఖాళీ ఉండట్లేదు కదా. నేను ఏదో దీనిలో చెప్పవా? ఈరోజు ఏం చేయలేదు. మరి ఈరోజు ఖాళీగానే ఉన్నా. మరి ఏం చేసినావు? పొద్దున్న వీడియో కొట్టడం మీకు సైలెంట్ కూర్చున్నా. ఇంకా ఏం చేయాలి? ఇప్పుడు బయటకు తీసుకుని వెళ్తా అని చెప్తాడా? వీళ్ళు ఎంబడి నువ్వు అసలు పోకు వద్దు, నేనే తీసుకెళ్తా అని పెద్ద పెద్ద ఖర్చు చెప్తాడు కదా. సరే తీసుకపోడు కదా. ఎందుకు తీసుకోరా? మరి ఇట్లా 5 నిమిషాలు ఓ పని మీద వేయడం బయటికి పంపించుంటా. మళ్ళీ 5 నిమిషాల తర్వాత 10 నిమిషాల తర్వాత మళ్ళీ వేరేది గుర్తొస్తుంది. మళ్ళీ అప్పుడు పోవాలంటది. ఎన్నిసార్లు పోతారు మనిషి రోజుకోసారి? పోతావు అన్న బయటికి చేసుకుంటావు. మరి మేము ఏం చేయాలి? టైం స్పెండ్ చేయడానికి అనుకుందాం. పోతాం, పోయి వచ్చినాక మళ్ళీ పోదాం అనిపిస్తే పొద్దున బయటికి వెళ్ళామా? మనం బయటికి వెళ్ళామా? మళ్ళీ రాగానే ఎట్లుంది దాని పొజిషన్ బాగాలేదు, బయటికి పోదాం మనం మళ్ళీ. ఆ టైంలో ఎట్లా పోతావు? 1-2కి నువ్వు తీసుకోవని అడిగినా నేను. నార్మల్ అంటున్నా. సరే ఐస్ క్రీమ్ తినాలనిపించింది, సరే అనుకుందాం. అదే ఆ టైంలో అలవాటు చేసింది కూడా ఆయననే. ఆ టైంలో ఎట్లా తీసుకోవాలి? సరే నేనే చేసిన నాకు అర్థం కావట్లేదు. ఆయనకి ఎందుకు చెప్తున్నావు? ఆయనకు చెప్తే నీకు ఈ ప్రాబ్లం ఏంది చెప్పవా? ప్రాబ్లం అయితే అది నువ్వు నన్ను అడిగేటోడు ఇంకా ఎవరు లేరు కాబట్టి చెప్తా నేను.
సరే నాకు చెప్తే ఇంకోసారి అట్లా చేయక మంచిగా తీసుకో మరి. నేనే చూసుకుంటున్నావు కదా అన్న దాన్ని. నువ్వేం చేసుకుంటున్నావు? ఆ, మరి ఎవరు చూసుకుంటున్నారు? ఏం చేసుకుంటున్నావు? మర్చిపోతే నాకు నన్ను ఆగు శ్రీ, ఏం చేసుకుంటున్నావు? నువ్వు అరుస్తున్నావు ఎంత నువ్వు కూడా ఇంతసేపు ఆయన ఏం చేసిండు? అరవలేదా? ఆయన ఉన్నాడని సైలెంట్ గా ఉంటా సరే, అంతే. నువ్వు అరుస్తే ఏం కాదు, నేను అరిచేటాలకి నీకు వస్తుంది వంశీ. అరుచుకోవద్దు, నన్ను తీసుకోవద్దా సార్? తీసుకోపోద్ది తీసుకోపోతాను నీకు హ్యాపీగా కంఫర్ట్ తర్వాత చూడు కంఫర్టే కదా నీకు కావడం అదే కదా, బయటికి పోవడమే నీకు కావాల్సింది. ఎందుకు చెప్తున్నారు ఏమున్నది మైండ్ లో. కూలం ఆడకుండా అసలు నేను అరుస్తాను అన్న, ఊకే మధ్య ఊకే ప్రతిదానికి గొడవ పెట్టుకుంటుంది, ఊకే పంచాయతీ కూలం ఆడకుంటే పనులు అయితే నేను ఇన్ని ప్లాన్ చేస్తున్నా, బయట ఒక్కటన్నా పట్టించుకో, అన్ని కావాలి ఇంకా. మీకోసం తిరుగుతాడు, చిన్న చిన్న కూడా ఎందుకు? నా కోసం ఏడ తిరుగుతున్నావు? మరి ఇప్పుడు ఏం మిక్తున్నా? ఫ్యూచర్ ఎవరిది? నాదా ఫ్యూచర్? ఇద్దరిదేగా ఫ్యూచర్. కాదు, నీ ఒక్కడిదే. నా ఒక్కడిదే ఫ్యూచర్. ఓకేనా? హ్యాపీయా? ఏం గొడవలు రా నీకు చిల్లరగా? కంఫర్టే, ఇట్లానే మాట్లాడతాడు. కంఫర్టే కదా నీకు, కంఫర్టే కదా వాళ్ళతో వెళ్ళడం, కంఫర్టే కదా. ఎందుకన్నా మాట్లాడుతాను? డౌట్ ఉంది. బైక్స్ మీద పోయేటప్పుడు అంత చల్లని ఉంటారు వీళ్ళంతా. బైక్స్ మీద పోయేటప్పుడు బ్రేక్లు వేస్తారు, అవన్నీ నీకు కంఫర్టే కదా. ఏంది మాటలు? అట్లా మాట్లాడుతున్నావు గలీజ్గా. నేను నాతో అంట ఇక్కడ అంట ఏదన్నా అంటే బయటికి పోవడం విషయంలో అట్లా బైకులు బ్రేకులు అంటే మూతి వదులుతుంది. అనలేవా నేను ఎప్పుడు అన్నట్లా. ఎందుకు? నేనుంటే నేను అంట నీకు కంఫర్ట్ లేకపోతే నేను వాడు ఎందుకు యూజ్ చేస్తాను ఆనంది? నేను అంటున్నావు కాబట్టి యూజ్ చేస్తున్నావు. ఇప్పుడు ఏదో ఓవర్ యాక్టింగ్ చేయకు, మస్తు మాట్లాడుతున్నావు ఆయన ఉన్నాడని. ఎవరు? శ్రీ లేకున్నా కూడా నేను మాట్లాడతా. ఏం మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు. ఇది ఈ రోజులో కాదు. అసలు ఆయన ప్రాబ్లం బయట ప్రాబ్లం కాదు, మనుషులతో ఆయనకి ఏం ప్రాబ్లం అని. మనుషులతో ఏం ప్రాబ్లం నీకు? ఇప్పుడు నువ్వు మనం బాయ్స్ లా మాట్లాడుకుందాం అన్న. ఇప్పుడు నీకు ఒక పాయింట్ ఉంటది, ఒక మైండ్ సెట్ లో ఒకటి ఆలోచిస్తావు, అది ఎందుకు అట్లుంది, ఏం చేస్తుంది. నాకు మైండ్ సెట్ క్లియర్ గా చెప్పినావనుకో, నాకే డౌట్లు పెడతావు. వీళ్ళందరూ అన్నోళ్ళని మరి పేరు పెట్టి తెలుస్తుంది. ఎవడేమంటుండే నిన్ను అనొద్దనలేదు వాడు. పోయినప్పుడు పో, కానీ కొన్నిసార్లు చెప్పినప్పుడు మూసుకొని ఉండు అని చెప్తున్నాం మేము. నేను ఎప్పుడు పోవద్దనలేదు కదా, పోయినావు కదా. మొన్న మీ అన్నతో పోయినప్పుడు ఏమన్నా నా పప్పు పోయినప్పుడు ఏమనలే కదా. నిన్న మేము వచ్చినప్పుడు ఏమన్నా అన్నా? సైలెంట్ గానే ఉన్నాం. ఏం చేసినా ఇప్పుడు అంటున్నావు కదా, ఏమంటున్నావు? ఏం చూపెట్టలేదు అంటుండే చెప్తున్నావు. అప్పుడు నేను అసలు ఏమన్నా ఒక్క రిస్ట్రిక్షన్ చెప్పు. నేను అట్లనే అంటానా? ఎన్నిసార్లు పోయినా చెప్పు చెప్పు. ఒక్కసారి పోయినది శివన పిలిస్తే పోయినది ఆయన వీడియో కొడతా అంటే. మరి షూట్ల కోసం అన్న పోతాడు కదా లొకేషన్. నేనేం చేయాలి మరి? ఆడ ఏం చేయమంటావు? షూట్ కోసం పనే అది. కూర్చుంటే ఒకసారి ఏడు ఎవరికి చెప్తుండే అసలు. అసలు ఆయన ఎందుకు ఇన్వాల్వ్ చేయాలి? అరవకుండా ఏమైనా మాట్లాడు. అరవకు చెప్తుండే పెద్దానికి. ఎందుకు ఏడుస్తున్నావు? మాట్లాడుతున్నా. ఎందుకు వెళ్తున్నావు? ఎవరికైంది? ఎవరికి? ఇంకోసారి అరవకని చెప్పిన ఏంద్రా? చెప్పింది ఏం చెప్పింది? ఏం చెప్పిందిరా? మాట్లాడదాం. ఏంది? ఎందుకు తిడుతున్నా అడుగు. ఎవరికి అంటుండే? ఎవరికి అంటున్నావు? ఏంద్రా? చూడు డాన్స్ చేస్తుంది అనుక. నవ్వుతుంది. ఇట్లా 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 నువ్వు నా పాపులేషన్ ఇట్లా స్టెప్ వేసింది. ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నావే? ఆడ నుండి ముద్దులు పెడుతున్నావు. ప్రాంక్ అది కాదు, నీ మీద ప్రాంక్ చేసిండు. నాకు ముందే చెప్పింది ఇట్లా శ్రీ ముందు నా మీద అరుచు అన్నది, అందుకే అరిచిన. ఏం పట్టించుకోద్దా? పట్టించుకోను బ్రో. ఒక్క నిమిషం బ్రో, అది రోజు పొద్దున రాదురా తిరుగుతాడు బ్రో. నేను ఎప్పుడు అన్నా బ్రో, నువ్వు కూడా మరి కామెడీ లోపలికి రా. నువ్వు ఏం తిట్టాడు కొట్టాడు? నెక్స్ట్ టైం సీరియస్ అయితే అప్పుడు ఏం చేయాలి? నన్ను కొడితే అబ్బా సుఖం. నన్ను ఎట్లా కొడతావు? ఎన్ని గిచ్చుంటావు, ఎన్ని మచ్చలు. వాము 1, 2 కాదు. నా బాడీలో మచ్చ చూస్తావాలా? ఇదన్నీ డార్క్ అయిపోయింది. ఇదంతా ఈడ తొడల బీడలు వచ్చి స్టాచ్యూ చెప్తుంది చూడు. స్టాచ్యూ ఇప్పుడు కొట్టు. ఇప్పుడు కదలదు. కదిలినావు. ఇంకోసారి నిజంగా వేసిన స్టాచ్యూ అన్నాడు. ఆయన విలువ ఒకటి చెప్తా నీకు. లేదు చెప్పా. నన్ను కొట్టమని నిద్ర లేదు నాకు. పడుకున్నావా? చాటింగ్ చేస్తున్నావేమో. చాటింగ్ చేస్తున్నా. ముందు 10 మంది అమ్మాయిలు నాతో. 10 మంది ఎందుకు? నాకు ఇవ్వద్దు. రోజు ఒక అమ్మాయితో పిచ్చి ప్రాంక్ బయటకు వీడియో మళ్ళా
ఇంకోసారి నిజంగా సీరియస్ కూడా అప్పుడు ఏం చేయాలి చెప్పు? ఏమంతే కొట్టుడు కొట్టు మేము ఎందుకంటే సీరియస్ గా లొల్లి పెట్టుకోం కాబట్టి. పెట్టుకో నిజంగా గొడవ అయింది అప్పుడు ఏం చేయాలి? మొన్న ఏమైంది మరి సీరియస్ గా లొల్లి పెట్టుకుంటే ఎప్పుడు మాట్లాడుకున్నప్పుడు? పూర్ణ వండుకుంటా వద్దు అడుకోకు పడుకోకు. సదాయిస్తా బోర్ కొడుతుంది. కొడతాను వద్దు శ్రీ కొట్టకు, ఆడపిల్లల్ని కొట్టొద్దు. కొడతా కొట్టొద్దు. నాకు సెన్స్ లేదు. కొడతాను సార్ వీళ్ళేమో ఆల్మండ్ అయినతో ఏడుస్తుంది, అరేంజ్ చేసి చిన్న ఏడుస్తున్నారు అని చెప్పి అంటారు. వీళ్ళు వేసే పనులేమో ఇట్లుంటాయి. కొట్టిపియ్యము, promise. కొడితే మీ అమ్మల్ని మళ్ళీ ఆ. చెప్పొచ్చి యాక్టింగ్ చేస్తా. నేను చేశాక బాగా ఎంత భయపడుతుండో. భయపడు కాదు డాక్టర్ అది బాధ. సో గైస్ ఎర్ర గదిరాయి అబ్బా మూడు మూడు అచ్చలు ఉంటాయి. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నైనితు ముచ్చట్లు.